నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య సంతానలేమి. ఇది ఒక పెద్ద సమస్యలా కనపడుతున్నా అందరికీ ఒకే కారణం ఉండకపోవచ్చు. ఎక్కువ మంది మహిళల్లో సంతానలేమికి కారణమవుతున్న థైరాయిడ్, అధిక బరువు, పీసీఓడి, ఫెలోపియన్ ట్యూబ్స్ లోపాలు తదితర అంశాలపై మీ సందేహాలను నివృత్తి చేసేందుకు 49 సంతాన సాఫల్యత కేంద్రం డాక్టర్ స్ఫూర్తి గారి వాళ్ళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోరమ్స్ కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. హలో స్ఫూర్తి గారు, నమస్తే మేడం, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. డాక్టర్ గారు, ఇవాళ చూసుకుంటే మీరు ఎండోమెట్రియోసిస్ గురించి డిస్కస్ చేద్దామన్నారు. అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, ఇది రావడానికి గల కారణాలు ఏంటంటారు మేడం? సో ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచి లోపల లైనింగ్ 3 లేయర్స్ ఉంటాయండి. అవుటర్ సీరోజా, ఇన్నర్ ఎండోమెట్రియల్ లేయర్, మిడిల్లో మస్క్యులారిస్ అని ఉంటుంది. సో ఆ లోపల లైనింగ్ అనేది గర్భసంచి పొర అని అంటారు. అది గర్భసంచిలో కాకుండా గర్భసంచి బయట అంటే కడుపులో ఎక్కడైనా ఇట్ మే బి ఇదర్ ఇన్ ద ట్యూబ్స్ దగ్గర కానివ్వండి, లేదంటే ఓవరీస్ దగ్గర కానివ్వండి, లేదంటే ఈ పేగులు అంటారు కదా, తినే ఆ పేగుల దగ్గర కానివ్వండి, అక్కడ ఎక్కడ ఉన్నా, లేదంటే లంగ్స్లో, రేర్ కండిషన్స్లో, నోస్ అండ్ వేరే అదర్ ఆర్గన్స్లో వచ్చినప్పుడు దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారండి. సో దానిలో మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి, మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ ఎండోమెట్రియోసిస్ అని అంటారు. కామన్గా లైనింగ్ అనేది ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది ట్యూబ్లో కానివ్వండి, లేదంటే ఓవరీస్లో కానీ ఎక్కువ చూస్తుంటాం. ఓవరీస్లో వచ్చినప్పుడు దాన్నే ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అంటే అర్థం కావడానికి వాడుక భాషలో చాక్లెట్ సిస్ట్ అని కూడా అంటుంటారు. సో ఇవన్నీ ఎందుకు వస్తాయి అన్నప్పుడు చూసినట్టయితే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి గమనించడం జరిగిందండి. ఎవరికైతే పీరియడ్స్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయో, అంటే నెలసరి ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 20 days 21 daysకి వస్తుంది, అండ్ ఒక 5 days కన్నా ఎక్కువగా 7 days ఎక్కువ డేస్ బ్లీడింగ్ అవ్వడం అనేది చూస్తున్నాం. అలాంటి వాళ్ళలో, లేదంటే ఎర్లీ తొందరగా పీరియడ్స్ స్టార్ట్ అవ్వడము, లేట్గా అవ్వడము, ప్రెగ్నెన్సీస్ రాని వాళ్ళలో ఇలాంటివి ఎక్కువ చూస్తున్నాం. రిస్క్ ఫ్యాక్టర్స్ అని అంటారండి. డాక్టర్, ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఎక్కువగా ఏ ఏజ్ వారికి వచ్చే అవకాశం ఉందంటారు మేడం? సో రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అండి, అంటే పీరియడ్ స్టార్ట్ అయినాక మెనోపాజ్ వచ్చేవరకు, అంటే ఆ 20s 30s ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ కండిషన్ అనేది ఎక్కువ చూడడం జరుగుతుంది. రేర్గా ఈ మధ్య కాలంలో యంగ్ అంటే అమ్మాయిలలో, చిన్న పెళ్లిగాని అమ్మాయిలలో కూడా పెయిన్ అని కంప్లైంట్స్తో రావడం జరుగుతుంది. సో ఇది ఉన్న వాళ్ళలో ఎలాంటి కంప్లైంట్స్ ఉంటాయంటే వాళ్ళు పీరియడ్స్ అప్పుడు చాలా ఎక్కువగా పెయిన్ అని చెప్తూ ఉంటారండి. దాన్నే డిస్మెనోరియా అంటారు. పీరియడ్స్ అప్పుడు ఎక్కువగా పెయిన్ ఉండడము, అండ్ పెళ్ళైన వాళ్ళలో చూసుకున్నట్టయితే భర్తతో కలిసినప్పుడు చాలా పెయిన్ ఉందని చెప్తారు, దాన్ని డిస్పెరోనియా అంటారండి. అలా కాకుండా పీరియడ్స్ అప్పుడే కాదు, రెగ్యులర్గా కూడా క్రానిక్ పెయిన్ అని అంటారు. అంటే కంటిన్యూస్గా బ్యాక్ ఏక్ ఉండడం కానివ్వండి, కంటిన్యూస్గా లోవర్ అబ్డామినల్ పెయిన్ ఉండడం కానీ చూస్తుంటాము. అండ్ ఇంకొక మోస్ట్ కామన్ కండిషన్ చాలా మంది సిమ్టమ్స్తో వచ్చేది ఇన్ఫర్టిలిటీ, అంటే సంతానం లేని సమస్య కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కండిషన్స్లా చూస్తామండి. ఈ ఎండోమెట్రియోసిస్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు మేడం? అలాగే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయంటారు? సో డయాగ్నోసిస్ అన్నప్పుడు ఫస్ట్ ఇలా కంప్లైంట్స్తో, అంటే పీరియడ్స్ అప్పుడు విపరీతమైన నొప్పి ఉంది అండ్ కలిసినప్పుడు చాలా పెయిన్ ఉంది అన్నప్పుడు, ఇలాంటి కండిషన్స్తో వచ్చిన వాళ్ళలో ఒకసారి పెళ్ళైన వాళ్ళలో ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుందండి. అంటే వెజైనల్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. చూసినప్పుడు ఏమన్నా సిస్ ఉన్నాయా, లేదంటే ఎగ్జామినేషన్ చేసినప్పుడు చాలా పెయిన్కి గురవుతున్నారా అనేది చూస్తాము. దాంతో కొంచెం ఐడియా వస్తుంది. అది కాదు, టెస్ట్ చేయాలి అన్నప్పుడు ఒక స్కాన్, ఒక ట్రాన్స్ వెజైనల్ స్కాన్ చేసినప్పుడు కూడా లోకల్గా మనకి ఏమన్నా నేను ఇందాక చెప్పినట్టు చాక్లెట్ సిస్ట్ కానివ్వండి, లేదంటే పక్కన ఏమైనా సిస్ట్లో ఉన్నప్పుడు దీన్ని డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఒకవేళ చిన్న చిన్న అంటే మైల్డ్ ఎండోమెట్రియోసిస్, లో గ్రేడ్, గ్రేడ్ 1 ఎండోమెట్రియోసిస్ ఇట్లాంటివి మనకి స్కాన్లో ఆ అడెషన్స్ అనేవి స్కాన్లో ఒక్కొక్కసారి కనిపించవు. అలా కనిపించట్లేదు అన్నప్పుడు రేర్గా ఎంఆర్ఐ లాంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా అవసరం పడుతుంది. అలాంటప్పుడు తెలుస్తుందండి. ఇవేవి తెలియట్లేదు బట్ స్టిల్ పెయిన్ ఉంది అన్నప్పుడు లాస్ట్ ఆప్షన్ అండ్ ఫైనల్ ద బెస్ట్ ఆప్షన్ ఇస్ లాప్రోస్కోపీ అండి. జస్ట్ ఒక డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ, ఒక చిన్న స్కోప్ వేసి చూసినప్పుడు పొట్టలో ఆ ఎండోమెట్రియాటిక్ లీజన్స్ ఏవైతే ఉన్నాయో, రెడ్ కలర్లో, బ్లాక్ కలర్లో, బ్లూ కలర్లో లీజన్స్ ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టు ఆ పేగుల మీద కానివ్వండి, ఆ ట్యూబ్స్ దగ్గర అతుకులు అయిపోయి, అలా ఓవరీస్ మొత్తం పెద్దగా అయిపోయి, సిస్ అయిపోయి అలా కనిపిస్తుంది. సో మైల్డ్ ఎండోమెట్రియోసిస్కి ఈ ఆర్ ఎనీ ఏదైనా ఎండోమెట్రియోసిస్ క్లియర్గా డయాగ్నోస్ చేయాలి అంటే లాప్రోస్కోపీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుందండి. డాక్టర్ గారు, ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య ఉన్న వారికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎంత దాకా ఉంటాయంటారు? ఎస్, ఓవరాల్గా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ట్యూబల్ అంటే ఓవరాల్ ఎండోమెట్రియోసిస్ అనేది ఒక 10% ఆఫ్ విమెన్లో చూస్తున్నామండి. ఒక 30% కాజెస్ ఫీమేల్కి అని చెప్పినప్పుడు దానిలో మళ్ళీ రకరకాల కాజెస్ చూసుకున్నప్పుడు
ఒక 10 to 20% అనేది ఈ ఎండోమెట్రియాసిస్ ఆ ప్రాబ్లంతో వస్తుంది అన్నట్టు కనిపిస్తుంది. సో ఎందుకు వస్తుంది ప్రాబ్లం, అసలు ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది అని చూసినట్టయితే ఇందాక నేను చెప్పినట్టు ఆ సిస్ట్లు ఉండడం వల్ల ఆ 2 సైడ్ అండాశయాల్లో ఎగ్స్ కౌంట్ అనేది తగ్గిపోయి ఆ సిస్ అనేవి పెద్దగా ఆల్మోస్ట్ కొంచెం మందిలో 6 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్స్ అలా పెద్ద పెద్ద సిస్ ఉంటాయి. అలా ఉండడం వల్ల నార్మల్ టిష్యూ అంటే నార్మల్గా ఓవేరియన్ టిష్యూ అని అంటాము, దానిలో ఏదైతే ఎగ్స్ అనేవి ఉంటాయో అవి తగ్గిపోతాయండి. సో ఆ సిస్ ఉండడం వల్ల ఒక రీజన్ ఉంటుంది. అండ్ ఎగ్స్ అనేవి రిలీజ్ అవ్వడం మంత్లీ అవ్వడు. సో నార్మల్గా రిలీజ్ అయ్యే ప్లేస్లో బికాజ్ ఈ ఎండోమెట్రియాసిస్ ఉండడం వల్ల ఎగ్స్ రిలీజ్ కూడా సరిగ్గా అవ్వదు. ఎగ్ రిలీజ్ అయినా కూడా ట్యూబ్స్ అనేవి ఫంక్షన్ సరిగ్గా ఉండదు. ఆ ఎగ్స్ ఆ ట్యూబ్స్ ఇంకా ఓవరీస్ మధ్యలో ఆ అడెషన్స్ అనేవి ఎక్కువ అయిపోయి ఆ నార్మల్ రిలేషన్షిప్, నార్మల్ ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్ అంటే ట్యూబ్స్ పక్కనే ఎగ్స్ ఉంటాయి. సో ఆ ట్యూబ్స్ అనేవి ఆ రిలేషన్షిప్ అనేది డ్యామేజ్ అవుతుందండి ఆ అడెషన్స్ వల్ల. సో అలా ఒకవేళ ఎగ్ రిలీజ్ అయినా ట్యూబ్ తీసుకోకపోవడము, లేదంటే ట్యూబ్స్ లో అడెషన్స్ ఉండడం వల్ల ఆ ట్యూబ్స్ పనితీరు సరిగ్గా ఉండకపోవడము, ఇలాంటి కాజెస్ చూస్తుంటాం. కాజెస్ అండ్ మగవాళ్ళలో వీర్యకణాలు కలిసిన తర్వాత వీర్యకణాలు వెజైనా నుంచి యూట్రస్ నుంచి ట్యూబ్స్ కి వెళ్ళడం అనేది కూడా సరిగ్గా చూడడం. సో ఇలాంటి అన్ని కాజెస్ వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ అనేది వీళ్ళలో ఎక్కువ శాతం చూస్తూ ఉంటామండి. డాక్టర్ గారు కర్నూలు నుంచి లక్ష్మి గారు కాల్ చేస్తాం, మాట్లాడదాం. నమస్తే లక్ష్మి గారు, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. వెయిట్ 64 kg మేడం. ఓకే, మీ ఏజ్ ఎంతమ్మా? 27 మేడం. ఎంతండి? 27. 27. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? కాలేదు మేడం, ఇంకా మ్యారేజ్ అవ్వలేదా? ఓకే, పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండవామా మీకు? వచ్చినాయి మేడం. ఓకే, సో మీరు చెప్పే సిమ్టమ్స్ అన్ని చూస్తుంటే పీసీఓడిలో ఫిట్ అవుతున్నట్టే ఉందండి. అంటే ఇందాక మీరు చెప్పినట్టు పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండకపోవడము అండ్ అన్వాంటెడ్ హెయిర్ అన్నారు, అంటే మగవాళ్ళలో ఉండే హార్మోన్స్ కొంచెం ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తామండి. అంటే అన్వాంటెడ్ హెయిర్ కానివ్వండి, పింపుల్స్ కానివ్వండి కనిపిస్తాయి. సో మీరు చెప్పినట్టు ఇంకా మ్యారేజ్ కాలేదు కాబట్టి ఫస్ట్ ఇప్పుడు పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ చేసుకోవడానికి మీరు టాబ్లెట్స్ అనేవి వాడొచ్చండి. ఒకసారి హాస్పిటల్కి వచ్చినట్టయితే స్కాన్ పైనుంచి స్కాన్ చేసుకుని అబ్డామినల్ స్కాన్ చూసుకొని దాంతోపాటు హార్మోనల్ టెస్ట్ అవసరం ఉన్న టెస్ట్ చేసుకొని దాని బేసిస్ మీద పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అవ్వడానికి ఒక 3 to 6 months టాబ్లెట్స్ ఉంటాయండి. అది వాడగానే పీరియడ్స్ కొంచెం రెగ్యులరైజ్ అవుతాయి. దానితో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే కొంచెం బరువు తగ్గడము ప్లస్ హెల్దీ డయట్ మెయింటెనెన్స్ అండ్ ఎక్సర్సైజ్ చేయడం కూడా చేస్తూ ఉండండి, పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అవుతాయి. డాక్టర్ గారు, ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య ఉన్న వారికి ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? సో ఈ ప్రాబ్లం అనేది ఇందాక నేను చెప్పినట్టు పెయిన్ అండి. మెయిన్ గా చాలా మంది 2 symptoms తో వస్తుంటారు. ఒకటేమో చాలా సివియర్ పెయిన్ అని చెప్తారండి. పీరియడ్స్ రావాలంటే పీరియడ్స్ వస్తున్నాయంటేనే చాలా భయంగా ఉంటుందండి, లేదంటే పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా భరించలేని నొప్పి, అంటే అసలు ఎటువంటి బెడ్ మీద నుంచి లేవలేకపోతున్నాము అనే కంప్లైంట్స్తో వస్తారు. అండ్ ఇంకొకటేమో ఇన్ఫర్టిలిటీ, ఇందాక నేను చెప్పినట్టు. సో ఈ 2 complaints అనేవి చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈ ట్రీట్మెంట్స్ కూడా మనం చూసుకున్నట్టయితే ఆ కంప్లైంట్స్కి తగ్గట్టు ఉంటుందండి. సో వాళ్ళకి మ్యారేజ్ అయిందా లేదా చూడాలి. ఫస్ట్ మ్యారేజ్ అయింది అన్నప్పుడు వాళ్ళ మెయిన్ కంప్లైంట్ పెయినా లేదంటే ఈ పిల్లలు పుట్టడం ప్రాబ్లమా అనేది చూసుకోవాలి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తామండి. డాక్టర్ గారు, ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉంటే అలాగే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా ఉంటే వారికి ఎటువంటి ట్రీట్మెంట్ని మీరు సజెస్ట్ చేస్తారు? సో ఎండోమెట్రియోసిస్ అని వన్స్ డయాగ్నోజ్ అయింది, ఇన్ఫర్టైల్ ఒక కపుల్కి ఇవాల్యుయేషన్ చేసినప్పుడు వైఫ్లో ఎండోమెట్రియోసిస్ అని డయాగ్నోజ్ అయినప్పుడు దాన్ని ఇందాక నేను చెప్పినట్టు గ్రేడింగ్ చేస్తామండి. ఒకవేళ చాలా పెద్ద సిస్ట్ ఉన్నాయి, 2 sides చాలా పెద్ద సిస్ట్ ఉన్నాయి, లేకపోతే రిజర్వ్ కొంచెం తగ్గింది అంటే ఫస్ట్ చూసుకునేది రిజర్వ్ ఎలా ఉందనేది చూసుకుంటామండి. దానిలో రిజర్వ్ చూసుకొని ట్యూబ్ టెస్ట్ కూడా చేసుకొని ట్యూబ్స్ అనేవి బాగానే ఉన్నాయా, ఓపెన్ గానే ఉన్నాయా అనేది చూసుకొని రిజర్వ్ ని బట్టి ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. హస్బెండ్ సైడ్ సీమెన్ అనాలిసిస్ అంతా బాగానే ఉంది, విమెన్ లో రిజర్వ్ కొంచెం తగ్గింది, సిస్ట్లు కూడా ఒక 2 centimeters 3 centimeters అలా యావరేజ్ సైజ్ లో ఉన్నాయి అన్నప్పుడు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అడ్వైస్ చేస్తామండి. అంటే ఎగ్ డెవలప్ అవ్వడానికి ఎగ్ రిలీజ్ అయిందా లేదా చూసుకొని ట్రాకింగ్ చేసుకుంటూ న్యాచురల్గా ట్రై చేయమని చెప్తాము. లేదు అన్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ లాగా ఐఓఐ కూడా సజెస్ట్ చేస్తాం. లేదు ఒకవేళ పేషెంట్ వచ్చినప్పుడు డైరెక్ట్గా అసలు స్కాన్ చేసినప్పుడు అన్ని సిస్సే ఉన్నాయి, అసలు నార్మల్ రిజర్వ్ అంటే ఎగ్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉంది స్త్రీలలో, అండ్ అలాగే ఆ ఎండోమెట్రియోసిస్ ఉన్న అమ్మాయికి వాళ్ళ హస్బెండ్లో కూడా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఇదర్ సర్జరీ చేయడం కానీ లేదంటే డైరెక్ట్గా ఐవీఎఫ్ కానీ సజెస్ట్ చేయడం జరుగుతుందండి.
డాక్టర్ గారు, ఎండోమెట్రియోసిస్ అలాగే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండేవారికి దీని గురించి డిస్కస్ చేసాం. కాలర్తో మాట్లాడతాం మేడం. శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. హలో హలో, నమస్తే అండి. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం మాకు 10 years అయింది, మ్యారేజ్ అయ్యి 8 years పాప ఉంది. ఓకే. మేము మళ్ళీ ప్లాన్ చేస్తున్నాం ప్రెగ్నెన్సీ గురించి. అయితే 2 months నుంచి చూపిస్తున్నాం హాస్పిటల్లో. ఓకే. మా భార్యకి ట్యూబ్ చెకప్ చేసారు, అంత ఓకే ఉందన్నది. నాకు కౌంట్ చెకప్ చేసారు. ఓకే. 2 months బిఫోర్ నాకు కౌంట్ చెకప్ చేస్తే 80 millions వచ్చింది, మోర్ఫాలజీ 3 వచ్చింది. ఓకే. అండ్ మొటిలిటీ 60% వచ్చింది మేడం. ఓకే. అయితే మా భార్యకి ఎగ్స్ కొంచెం క్వాలిటీ లేదని చెప్పేసి ఇంజెక్షన్ ఇచ్చారు. ఓకే. మీ వైఫ్ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? 27 అండి. ఓకే. ఇంజెక్షన్ ఇచ్చారు, ఎగ్ రిలీజ్ అయింది, మరి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు. మరి సో ఈ కండిషన్ ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారండి. అంటే ఆల్రెడీ ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది, బట్ సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇంకా రావట్లేదు. 1 year దాటింది, 2 years దాటింది, మీ కండిషన్ లో 8 years అవుతుంది కాబట్టి ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఇవాల్యుయేషన్ చేయించారు. మీరు చెప్పిన వాల్యూస్ అయితే మీ సైడ్ బాగానే ఉందండి. మీ వైఫ్ కి ఎగ్ అనేది ట్రాకింగ్ చేసుకుంటూ సరిగా రావట్లేదు అన్నప్పుడు, సరిగా పెరగట్లేదు అన్నప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చారు అన్నారు. సో అలాగా అన్ని బాగున్నప్పుడు, అంటే తన హార్మోనల్ కండిషన్ అంతా బాగుంది, హార్మోన్ టెస్ట్ చేసినప్పుడు బాగుంది, అండ్ స్కాన్ చేసినప్పుడు కూడా ఎగ్ కౌంట్ అనేది బాగానే కనిపిస్తుంది అన్నప్పుడు ఇలా ఎగ్ రిలీజ్ అవ్వడానికి టాబ్లెట్స్ పెట్టి, ఎగ్ డెవలప్ అవ్వడానికి టాబ్లెట్స్ పెట్టి అది రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి న్యాచురల్గా ట్రై చేయమని ఒక 3 to 6 cycles చేయొచ్చండి. అలా అవ్వట్లేదు అన్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ లాగా ఐఓఐ చెప్తామండి మీ కండిషన్. డాక్టర్ గారు, ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్లుగా ఎండోమెట్రియోసిస్ అలాగే ఈ సంతానం లేని ప్రాబ్లం ఉంటే వారికి ఎటువంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు బెస్ట్గా? అంటే ఐయుఐ లేకపోతే ఐవీఎఫ్ మేడం? సో అదే అండి, ఇందాక చెప్పినట్టు అది మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఆర్ సివియర్ ఎండోమెట్రియోసిస్ అని చూసుకుంటామండి. గ్రేడ్ 1 గ్రేడ్ 2ని ఒక గ్రేడింగ్ లాగా, అంటే మైల్డ్ ఎండోమెట్రియోసిస్ లాగా తీసుకుంటాము. గ్రేడ్ 3 గ్రేడ్ 4 అంటే సివియర్గా చాలా ఎక్కువగా ఉంది అన్న వాళ్ళని అదే ఒక కండిషన్ సివియర్ ఎండోమెట్రియోసిస్ లాగా తీసుకుంటాం. సో మైల్డ్లో చూసినప్పుడు మైల్డ్ ఎండోమెట్రియోసిసే ఉంది, ఇంకా మిగతా కండిషన్స్ అంటే హస్బెండ్ సైడ్ కండిషన్స్ అన్ని బాగానే ఉన్నాయి అట్లా అన్నప్పుడు ఫస్ట్ ఆప్షన్స్ లాగా న్యాచురల్గా ట్రై చేయడం, లేదంటే ఐఓఐ అనేది సజెస్ట్ చేస్తామండి. లేదు సివియర్గా ఉంది అన్నప్పుడు డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుందండి వాళ్ళకి. అలాగే డాక్టర్ గారు, ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉన్న వారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు వారు ఎటువంటి ఇష్యూస్ని ఫేస్ చేసే అవకాశం ఉందంటారు? సో ఎండోమెట్రియాటిక్ సిస్ ఆల్రెడీ పెద్ద పెద్ద సిస్ ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు ఐవీఎఫ్కి డైరెక్ట్గా వెళ్ళొచ్చు అని చాలా మంది అడుగుతుంటారండి. అంటే ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తారు, ఆ ఇంజెక్షన్స్తో ఇంకా సైజ్ పెరుగుతుందేమో అని కొంచెం డౌట్స్ ఉంటాయి అందరికీ. సో అలాంటిది ఏమి ఉండదండి. అంటే ఒకవేళ సైజు చాలా ఎక్కువ ఉంది, అసలు ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు ఎగ్స్ తీసుకోవడానికి రాదు అన్నప్పుడు అలాంటి కండిషన్స్లో ముందే సర్జరీ అడ్వైస్ చేస్తామండి మేము. లేదు చాలా ఎగ్స్ అనేవి మనకి ఈజీగానే తీసుకోవచ్చు, అంటే ఎగ్ పికప్ చేసేటప్పుడు ఈజీగానే ఉంటుంది, అంత పెద్ద సైజ్ లేదు అన్నప్పుడు ఫస్ట్ స్టిమ్యులేషన్ చేయించుకోవచ్చు. చేసినప్పుడు ఇలాంటి వాళ్ళలో డౌట్స్ అయితే ఉండనవసరం లేదండి. అంటే సైజ్ ఏమైనా పెరుగుతుందా, డిజీజ్ ఏమైనా ప్రోగ్రెస్ అవుతుందా ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వల్ల, అంటే అలా ఏమి ఉండదండి. జస్ట్ మనం ఏంటంటే ఆ పికప్ అప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఉన్న పేషెంట్స్లో మాత్రం అంటే ఎగ్స్ తీసుకునేటప్పుడు సైడ్ పికప్ చేసేటప్పుడు మాత్రం ఆ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అనేది ఇంటాక్ట్గా ఉండేలా చూసుకుంటామండి. అన్నెసెసరీగా ఆ సిస్ట్ని రప్చర్ చేయడము, లేదంటే ఆ సిస్ట్లో ఉన్న ఫ్లూయిడ్ అంతా స్పిల్ అవ్వకుండా చూసుకుంటాం. బికాస్ అలా అయితే కొంచెం ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి అలాంటి వాళ్ళకి ముందే యాంటీబయాటిక్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ ఎంత వీలైతే అంత ఆ సిస్ట్ని డిస్టర్బ్ చేయకుండా ఎన్ని ఎగ్స్ తీసుకోగలిగితే అన్ని తీసుకోవడానికి చూస్తాం. ఓకే డాక్టర్ గారు, హైదరాబాద్ నుంచి హరిత గారు కాల్ చేస్తాం, మాట్లాడదాం. నమస్తే హరిత గారు. నమస్తే మేడం. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. ఇది నాకు పాప పుట్టి 4 years అవుతుందండి. ఓకే. అయితే మధ్యలో పాప పుట్టిన తర్వాత 1.5 years కి కాన్పంది, పాప బాలే హార్ట్ బీట్ కొట్టుకుంటలేదని తీసేశారు. ఓకే. తర్వాత పాప పుట్టక ముందు 3 అబార్షన్లు అయినాయి, బాగాలేవని ఆటోమేటిక్ గా బ్లీడింగ్ అవ్వడం. ఓకే. అట్లా అయిపోయినాయి. తర్వాత మామూలుగా పాప పుట్టిన తర్వాత 1.5 years కి ప్రెగ్నెన్సీ పోయిన తర్వాత మళ్ళీ కడుపులో మామూలుగా పెయిన్ రావడము,
అలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఓకే. అయితే ఇక్కడ బంజారా హిల్స్ రెయిన్బో హాస్పిటల్ చూస్తే కాపట్టి పెట్టాలని అన్నారు, గర్భసంచి వెడల్పోయింది కాపట్టి పెట్టాలని అన్నారు. ఓకే, ప్రాబ్లం ఏమని చెప్పారా అండి? గర్భసంచి వెడల్పోయింది అని అంటున్నారు. అది కాపట్టి అంటే పిల్లలు కాకుండా పెడతారు, కానీ వాళ్ళేమో గర్భసంచి వెడల్పోయింది కాబట్టి పెడతా అని అనేది ఏందని నాకు అర్థం కాక ఇక మళ్ళీ ఇది ఇందాక నేను చెప్పినట్టు మీ సిమ్టమ్ ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. మీరు సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు కాపర్టీ లాంటి అడ్వైస్ చెయ్యము. బట్ మీ మెయిన్ కంప్లైంట్ ఒకవేళ పెయిన్ అనేది మెయిన్ గా ఉంది, సివియర్ గా ఉంది అన్నప్పుడు ఫస్ట్ మీరు ఇందాక చెప్పినట్టు గర్భసంచి వాపు అని చెప్పారు కదా, దాన్ని అడినోమయోసిస్ అంటారండి. దాన్ని తగ్గించడానికి అంటే మీకు ఆ పెయిన్ అనేది మెయిన్ కంప్లైంట్ అయితే దాన్ని తగ్గించడానికి ట్రీట్మెంట్స్ టాబ్లెట్స్ కానివ్వండి, లేదంటే మీరు చెప్పినట్టు కాపర్టీ కానివ్వండి, అలాంటివి చెప్తాము. లేదు మీకు ఇప్పుడు సెకండ్ గా ఇంకొక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలన్నప్పుడు అలాంటివి కాకుండా మీరు ఒకసారి ఇవాల్యుయేట్ చేయించుకున్నట్టయితే ఎగ్ డెవలప్ అవడానికి టాబ్లెట్స్ ఇచ్చి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి పెట్టొచ్చండి. డాక్టర్ గారు నల్గొండ నుంచి వెంకటేష్ గారు కాల్ చేసిన మాట్లాడదాం. నమస్తే వెంకటేష్ గారు. మేడం మాకు మ్యారేజ్ అయ్యి 10 years అయింది. ఎన్ని ఇయర్స్ అవుతుందండి? ఒక పాప ఉంది ఆల్రెడీ. ఓకే. మేము సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి ట్రై చేస్తున్నాం. 3 months నుంచి హాస్పిటల్కి వెళ్తున్నాం. ఓకే. మా భార్యకి 2020లో ట్యూబ్స్ చెకప్ చేయించినప్పుడు క్లియర్ ఉన్నాయి అన్నారు. ఓకే. అయితే నా కౌంట్ జనవరిలో చేశారు మేడం. ఫస్ట్ మంత్ అప్పుడు 80 million కౌంట్ వచ్చింది, మోర్ఫాలజీ 4 వచ్చింది, ఓకే, మొటిలిటీ 60 వచ్చింది మేడం. ఓకే. మా భార్యకి ఎగ్స్ క్వాంటిటీ లేదని చెప్పేసి ఇంజెక్షన్ ఇచ్చారు. ఓకే. అయినా మరి ప్రెగ్నెన్సీ రాలేదు. మళ్ళీ ఏంటంటే మళ్ళీ మా డాక్టర్ గారు ఏమన్నారంటే మళ్ళీ ఒకసారి మీరు కౌంట్ చెకప్ చేయించుకోవాలి. అయితే మొన్న కౌంట్ చెకప్ చేయించుకున్నా మేడం. ఓకే. మోర్ఫాలజీ 2 వచ్చింది, మొటిలిటీ 55 వచ్చింది, మీ కౌంట్ వచ్చేసి 2.8 వచ్చింది మేడం. 2.8 million అండి? అవునండి. ఓకే. సో ఒకసారి అంటే సడన్ గా తగ్గిపోయిందండి, అంటే 80 million అని చెప్పారు, తర్వాత 2.8 అంటున్నారు. ఈ 2 years లో అలా సడన్ గా ఎందుకు తగ్గిందో ఒకసారి చూసుకోవాలండి. ఒకసారి ఎగ్జామినేషన్ చేయించుకొని లోకల్గా ఏమన్నా ప్రాబ్లం ఉందా, వెరికోసీల్స్ అట్లా ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకోవాలి. అలా ఏం లేదు అన్నప్పుడు హార్మోనల్ టెస్ట్ కూడా ఉంటాయండి, అవి కూడా చేయించుకొని అసలు ఫస్ట్ ఎందుకంత తగ్గింది అనేది చూయించుకొని దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వచ్చా అనేది ప్లాన్ చేయొచ్చు. అలా ఆ ట్రీట్మెంట్తో ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉంటుందా, లేదంటే ఒకవేళ అన్ని ఇవాల్యుయేషన్ చేయించినప్పుడు ఏం ప్రాబ్లం తెలియలేదు అన్నప్పుడు మీకు ఇంకొక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుందండి. డాక్టర్ గారు 39 సంతాన సాఫల్యత కేంద్రం స్పెషలైజేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి? సో ఇది ఒక టెర్షరీ కేర్ సెంటర్ అండి. ఫస్ట్ టైం చెప్పాలంటే ఫస్ట్లో ఇక్కడ డెఫినెట్గా అన్ని కండిషన్స్కి ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయండి మన దగ్గర. ఫస్ట్ రైట్ ఫ్రమ్ అంటే పేషెంట్ రాగానే ఐవీఎఫ్ ఐఓఐ అట్లా కాకుండా అసలు ఫస్ట్ హిస్టరీ తీసుకొని ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి ఏది అవసరం అంటే ఇవాల్యుయేషన్ కూడా జస్ట్ బేసిక్ టెస్ట్ అనేవి అవసరం ఉంటాయా, లేదంటే ఏమైనా అడ్వాన్స్ టెస్ట్ అనేవి కూడా అవసరం పడతాయని చూస్తామండి. సో అలా చేసినప్పుడు ఒకవేళ అడ్వాన్స్ టెస్ట్ అనేవి అవసరం పడ్డప్పుడు ఐవీఎఫ్ ఇక్సీ అనే పద్ధతులు మన దగ్గర ఉన్నాయండి. సో అవసరం ఉన్న వాళ్ళకి అలా అడ్వాన్స్ టెస్ట్ అండ్ ఒకవేళ కొంచెం మంది ఇందాక చెప్పినట్టు రికరెంట్గా ప్రెగ్నెన్సీస్ పోతున్నాయి, లేదంటే ఐవీఎఫ్కి వెళ్ళినా ఇంకా సక్సెస్ రావట్లేదు అన్న వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా అలాంటి వాళ్ళకి కొన్ని అడ్వాన్స్ టెస్ట్ అవసరం పడతాయి, అలాంటివి కూడా మన దగ్గర ఉన్నాయి. సో అది డాక్టర్ గారు ఎండోమెట్రిసిస్ గురించి చాలా మందికి డౌట్స్ ఉంటుంది. ఈ ఎండోమెట్రిస్ ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అవుతుందా, లేకపోతే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలని, దీని గురించి మీరు ఏం చెప్తారు మేడం? సో ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఎండోమెట్రియోసిస్ అనేది ఇట్స్ అ ప్రోగ్రెస్, అంటే ఇది ఒకసారి వచ్చిందంటే కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది అని చెప్పడానికి ఉండదండి. ఇప్పుడు అదేంటంటే పీరియడ్స్ వచ్చిన రోజులు అంటే ఒక రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో మెనోపాజ్ వచ్చే వరకు కంటిన్యూస్గా పీరియడ్స్ వచ్చే అనే రోజులు ఇది కొంచెం ప్రోగ్రెస్ అయ్యే కండిషన్. కానీ మనం ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ కంప్లైంట్స్ ఏంటి అనే దాన్ని బట్టి కొన్ని దాని ట్రీట్మెంట్స్ అనేవి అడ్వైస్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి ఈ డిజీజ్ ఏదైతే ఉందో దాన్ని మాక్సిమం చెక్ పెట్టొచ్చండి. అంటే ఇప్పుడు ఒకవేళ ఆ పేషెంట్కి ఓన్లీ పెయినే కంప్లైంట్ ఉంది, లేదంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీస్ వచ్చాయి, నెక్స్ట్ ఆ ఎండోమెట్రియోసిస్ మాత్రమే ట్రీట్ చేసుకోవాలంటే అలాంటి వాళ్ళకి మంత్లీ ఇంజెక్షన్స్ కానివ్వండి, లేదంటే ఇందాక పేషెంట్ చెప్పినట్టు కాపర్టీ అట్లాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. సో ఇలాంటి ట్రీట్మెంట్స్తోని ఆ కండిషన్ ఆ డిజీజ్ అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా దాన్ని లో అంటే సివియర్ అవ్వకుండా మైల్డ్గానే ఉంచొచ్చు. బట్ ఇది ఒక కంటిన్యూస్ డిజీజ్ అండి. అంటే దీనికి సర్జరీస్ అనేవి అడ్వైస్ రికరెంట్గా ఊరికే సర్జరీస్ చేయడం అనేది అడ్వైస్ చేయం.
ఒకవేళ ఫస్ట్ టైం చూసాము పెయిన్ ఉంది అలాంటి వాళ్ళకి సర్జరీ ఫస్ట్ టైం అడ్వైస్ చేశాక కూడా దాని తర్వాత మళ్ళీ ప్రివెంట్ అంటే దాన్ని మళ్ళీ సెకండ్ అది పెరగకుండా చూసుకోవడానికి టాబ్లెట్స్ అనేవి పెట్టడం జరుగుతుందండి. ఓకే డాక్టర్ గారు, వరంగల్ నుంచి దేవరాజ్ గారు కాల్ చేసి మాట్లాడదాం. నమస్తే దేవరాజ్ గారు, మేడం. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. సరే మేడం. హలో మేడం. హలో చెప్పండి అండి. మేడం మాకు పెళ్ళయి 6 years అవుతుంది మేడం. ఓకే. అయితే మాకు పెళ్ళి అయినాక సంవత్సరానికి పాప పుట్టింది. ఓకే. మళ్ళా 2 సంవత్సరాలకు బాబు పుట్టింది మేడం. ఓకే. చనిపోయాడు బాబు వచ్చిన నార్మల్ గానే హాస్పిటల్లోనే. ఓకే. మళ్ళా 1 year మళ్ళీ బాబు పుట్టి మళ్ళీ చనిపోయాడు. ఎన్ని మంత్స్ కి చనిపోయారండి ఇద్దరు బాబులు? అంటే 9 నెలలు పడ్డాకనే పుట్టినాక 24 గంటలు ఉన్నాక చనిపోయాడు. ఓకే. అయితే మేము అల్లనే మళ్ళీ పిల్లలు కాకుండా చేసుకున్నాం మేడం. ఓకే. అంటే మళ్ళీ మాకు ఏదైతే ఉన్న అవకాశం ఉంటుందా మేడం? సో మీరు ఆపరేషన్ చేయించుకొని ఇప్పుడు పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకొని ఎన్ని ఇయర్స్ అవుతుందండి? అంటే 3 months అవుతుంది. సో ఇప్పుడే రీసెంట్గానే చేయించారు కాబట్టి ఒకసారి మళ్ళీ ఇవాల్యుయేషన్ చేయించుకొని అంటే కండిషన్ని బట్టి ఈధర్ మళ్ళీ అంటే ఓపెన్ చేయడానికి రీకెనలైజేషన్ ఆపరేషన్ అంటారండి, అలాంటిది చేయొచ్చా లేదా అనేది ఫస్ట్ కొన్ని బేసిక్ టెస్ట్తోని ఫస్ట్ చూడడం జరుగుతుంది. అలా చేయొచ్చు అన్నప్పుడు రీకెనలైజేషన్ ఆపరేషన్ చేసి చూసి న్యాచురల్గా ట్రై చేయొచ్చండి. ఒకవేళ లేదు ట్యూబ్స్ చాలా చిన్నగా ఉన్నాయి రీకెనలైజేషన్ ఆపరేషన్ చేయడానికి రావట్లేదు అన్నప్పుడు అప్పుడు మీకు ఐవీఎఫ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా మందికి ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉంది. సో ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉన్నవారు లైఫ్ స్టైల్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఇందాక నేను చెప్పినట్టు ఇది కండిషన్ అనేది ఇది జెనెటిక్గా రావచ్చు, లేదంటే ఈ ఇందాక నేను చెప్పిన మెన్స్ట్రల్ డిజార్డర్తో రిలేటెడ్ ఉంటుందండి. సో పర్టికులర్గా ఏమైనా లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఏ డిజీజ్కైనా చెప్పడం జరుగుతుందండి. బరువు అనేది ఎక్కువ ఉన్న వాళ్ళు బరువు తగ్గడం దానికోసం ఎక్సర్సైజ్ చేయడం కానీ హెల్దీ డయట్ తీసుకోవడం కానీ చేయడం చెప్తామండి. అండ్ అలాగే ఓవరాల్ జనరల్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి డైలీ అట్లీస్ట్ ఒక ½ an hour to 1 hour అన్న వాకింగ్ చేయడము అట్లాంటివి చేయమని చెప్తుంటాము. కొంచెం వెయిట్ అనేది రిడక్షన్ కూడా చెప్తుంటాము. అలాగే డాక్టర్ గారు, ఏదైనా హెల్త్ ఇష్యూ వల్ల ఈ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందండి? లైక్ థైరాయిడ్ కావచ్చు, అధిక బరువు, పీసీఓడి ఇలాంటి ఇష్యూస్ వల్ల వచ్చే అవకాశం ఉందంటారా? జనరల్ గా అలా ఉండదండి. అధిక బరువు, పీసీఓడి అవన్నీ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. పీసీఓడి అనేది ఇందాక నేను చెప్పినట్టు వేరే కండిషన్స్ తో ఉండొచ్చు, బట్ ఎండోమెట్రియోసిస్ అనేది అది ఇన్హెరిటెడ్ అంటే ఇదర్ పేరెంట్స్ కి తల్లికి ఉన్నా కానీ వచ్చే ఛాన్స్ పిల్లల్లో ఎక్కువ చూస్తుంటాము, లేదంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ లో ఉన్నప్పుడు అంటే సిస్టర్స్ కి ఉన్నప్పుడు అలా ఎక్కువ చూస్తుంటాము. ఇవేమీ లేదు అన్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టు సైకిల్స్, మెన్స్ట్రల్ సైకిల్స్ గురించి, షార్ట్ సైకిల్స్, ఫ్రీక్వెంట్ సైకిల్స్ అలా వచ్చే వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం. కానీ హార్మోనల్ గా ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళలో ఎండోమెట్రియోసిస్ అనేది జనరల్ గా చూడమండి. ఓకే డాక్టర్, ఇంకా ఏ ఇష్యూస్ వల్ల ఈ సంతానం లేని సమస్య వచ్చే అవకాశం ఉందంటారు? అలాగే ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. షూర్ అండి. సో మ్యారేజ్ అయ్యి 1 year నుంచి ట్రై చేస్తున్నారు, ఎటువంటి ప్రొడక్షన్ లేకుండా ట్రై చేస్తున్నారు, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటారండి. సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీయా, సెకండరీ ఇన్ఫర్టిలిటీయా? ఇందాక పేషెంట్స్ చెప్పినట్టు ఆల్రెడీ ప్రెగ్నెన్సీస్ వచ్చాయి బట్ మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నదాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. అండ్ అసలు ప్రెగ్నెన్సీసే రావట్లేదు అన్నప్పుడు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. కాజెస్ చూసుకుంటే మేల్లో అండ్ ఫీమేల్లో చూసుకున్నట్టయితే మేల్లో కౌంట్ అనేది కంప్లీట్గా తగ్గిపోవడం కానివ్వండి, లేదంటే మొటిలిటీ సరిగ్గా లేదు, లేదంటే మార్ఫాలజీ అంటే చూడడానికి సరిగ్గా లేవు అన్నప్పుడు మేల్ సైడ్ చూస్తామండి. అట్లా ఉంది అని సిమెనాసిస్ లో వచ్చినప్పుడు కాజెస్ ఏంటి అంటే ఏమైనా వెరికోసీల్స్ ఉన్నాయా, ఏమైనా ట్రామా, లేదంటే ఏదైనా లోకల్ టెస్టిక్యులర్ ఏరియాలో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది చూడాలి. అండ్ ఫీమేల్స్ లో ఉన్నట్టయితే ట్యూబ్స్, యూట్రస్, ఓవరీస్ ఇవన్నీ చూసుకోవాలండి. స్కాన్ లో చేసినప్పుడు ట్యూబ్ లైనింగ్ ఏమైనా ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అనేది ట్యూబ్ టెస్ట్ లో తెలుస్తుంది. అండ్ యూట్రస్ లో ఏమైనా లైనింగ్ లో ప్రాబ్లం ఉందా, ఏమైనా ఫైబ్రాయిడ్స్ లాంటివి ఉన్నాయా, లేదంటే ఎనీ అడిషన్స్ లోపల ఏమైనా అతుకుల్లాగా ఉన్నాయా అనేది చూసుకోవడం జరుగుతుంది. అండ్ ఓవరీస్ లో వచ్చినట్టయితే ఏమైనా పీసీఓడి ప్రాబ్లం ఉందా, లేదంటే ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోయింది అంటే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటారు, అలా ఏమన్నా ఉందా, లేదంటే ఎండోమెట్రియోసిస్ ఏమన్నా ఉందా అనేది చూసుకోవాలి. సో ఇవన్నీ కాజెస్ లాగా తీసుకుంటామండి. ఈ కాజెస్ ని బేసిక్ టెస్ట్ అంటే ఒక స్కాన్ లో, హార్మోనల్ టెస్ట్ లో అండ్ ట్యూబ్ టెస్ట్ లో ఫీమేల్ సైడ్ ఇవి బేసిక్ టెస్ట్ చేసినట్టయితే మనకి ఈ ప్రాబ్లం అనేది తెలుస్తుంది.
థ్యాంక్ యూ మేడం. అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, ఎండోమెట్రియోసిస్ రావడానికి గల కారణాలు ఏంటి, ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, అలాగే 49 సంతాన సాఫల్యత కేంద్రంలో ఎటువంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రైట్, చూస్తారు కదండి, ఇది వాళ్ళ జీవన్ రేఖ కార్యక్రమం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. నమస్తే.